హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మనం ఒక పేపర్ ఆర్గామీ అయితే చేసేద్దాం. ఈజీ అండ్ సింపుల్గా అయిపోతుంది 5 minutesలో. నాకైతే బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇష్టం కాబట్టి నేనైతే ఫస్ట్ బ్లాక్ పేపర్ తీసుకున్నాను. అదైతే కరెక్ట్గా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. సేమ్ ఈక్వల్ సైజ్ ఆఫ్ వైట్ పేపర్ తీసుకొని అది కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత దాన్ని రౌండ్గా లేదా ఓవెల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు కట్ పీసెస్ అయితే రెడీగా ఉన్నాయి. ఫస్ట్ అయితే ఒక పేపర్ని తీసుకొని దాన్ని జిగ్జాగ్ షేప్లో అయితే ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ అయితే నేను వైట్ పేపర్ అయితే ఫోల్డ్ చేసేసాను, అది పక్కకు పెట్టేసి నెక్స్ట్ బ్లాక్ పేపర్ అనేది డైమండ్ షేప్లో ఫోల్డ్ చేశాను. సో ఇదైతే ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఏంటి అని అంటే దానికి మధ్యలో గమ్ పెట్టేసి పేస్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తాను, చూసేయండి. నెక్స్ట్ ఇంకొక బ్లాక్ పేపర్ అయితే కట్ చేసి సన్న స్టెప్స్ లాగా అయితే కట్ చేసుకొని వాటి మధ్యలో అయితే గమ్తో పేస్ట్ చేసేస్తున్నాను. ఒక 2 minutes అయితే డ్రై అవ్వనిచ్చాను. ఆ తర్వాత నీట్గా పెటల్స్ లాగా ఓపెన్ చేసేసుకుంటే మన బటర్ఫ్లై ఆరిగామీ రెడీ. నేనైతే ఇవి చిన్న చిన్న బటర్ఫ్లైస్ అయితే చేసుకున్నాను. మనం ఈక్వల్ సైజ్ లెంత్ ఆఫ్ పేపర్తోని పెద్ద బటర్ఫ్లైస్ కూడా చేసుకోవచ్చు. నేనైతే ఈ టైనీ క్యూట్ బటర్ఫ్లైస్ని అయితే నా వర్క్ ప్లేస్ దగ్గర అయితే స్టిక్ చేసేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.